హాయ్ ఫ్రెండ్స్, 1930లో జరిగిన ఈ ఇన్సిడెంట్ దేశాన్నే కదిలించింది. బ్రిటిష్ ప్రభుత్వం సంవత్సరం పాటు ఈ వ్యక్తిని ఏం చేసిందో తెలిస్తే మీ కళ్ళల్లో నీళ్లాగవు. మన భారతదేశం ఎంతో మంది వీరులకు పుట్టినిల్లు. కానీ ఇటువంటి ఒక వీరుడు మన దేశంలో పుట్టడం మన దేశానికి గర్వకారణం. కానీ ఇతడి గురించి చరిత్రలో ఇంకా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎక్కడా చెప్పుకోకపోవడమే మనం చేసుకున్న దౌర్భాగ్యం. అతడే ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ సూర్యసేన్ గారు. ఈయన్ని మాస్టర్ ద సూర్యసేన్ అని కూడా పిలుస్తారు. సేన్ గారు 22 మార్చ్ 1894 చిట్టగాంగ్ లోని నోవాపారాలో జన్మించారు. హీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ వి నెవర్ గానా నో అబౌట్. ఈయన ఎప్పుడూ బ్రిటిష్ ప్రభుత్వం చేసే అన్యాయాలకి ఎదురుగా నిలబడేవాడు. సేన్ గారు చిట్టగాంగ్ యూత్ పీపుల్ తో ఇండియన్ రిపబ్లిక్ అనే ఆర్మీని తయారు చేసుకున్నారు. ఈ ఆర్మీతో బ్రిటిష్ ప్రభుత్వానికి భయం అంటే ఏంటో తెలిసేలా చేశాడు. ఈయన బ్రిటిష్ ప్రభుత్వం మీద ఆర్మరీ రైడ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి. కానీ అది ఫెయిల్ అయినా కూడా ఆ రైడ్ లో మన వాళ్ళు టెలిఫోన్స్ అండ్ టెలిగ్రాఫ్ లైన్స్ ని కట్ చేశారు, ట్రైన్స్ ని ఆగేలా చేశారు. కానీ ఆ తర్వాత సూర్యసేన్ గారు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఒక రోజు సేన్ గారు ఒక ఇంట్లో దాచుకొని ఉండగా అదే ఇంట్లో ఉన్న నేత్రా సేన్ గారు బ్రిటిష్ ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసి సూర్యసేన్ గారిని పట్టించారు. రేపు మార్నింగ్ ఉరి తీస్తారు అని తెలిసినా కూడా బ్రిటిష్ ప్రభుత్వం సూర్యసేన్ గారిని ఏం చేసిందో తెలుసా? తెలుసుకునే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సేన్ గారు బతికి ఉండగానే గోర్లని పీకేశారు. ఆయన టీత్ ని సుత్తితో విరగొట్టారు. రక్తాలు వచ్చేలా కొట్టి పడేశారు. సేన్ గారిని నీ చివరి కోరిక ఏంటి అని అడిగినప్పుడు ఆయన నోట్లో నుండి వచ్చిన చివరి మాట ఏంటో తెలుసా? నా కళ ఒక బంగారు కళ, స్వేచ్ఛా భారతదేశం అని అన్నారంట. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కోసం కాకపోయినా సూర్యసేన్ గారి కోసం చేసుకోండి.